వయసులో ఇటువంటి దుర్ఘటన జరగడం, ఆ అమ్మాయికి చాలా వయసు కూడా ఉంది, చిన్న వయసు. తప్పకుండా ఆ అమ్మాయికి ఇప్పుడు కూడా మనం హెల్ప్ఫుల్గా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనోధైర్యం తప్పనిసరిగా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా నేను కంపల్సరిగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా హామీ ఇస్తా ఉన్నా. మనందరం కూడా ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు, అలాగే డిస్టర్బెన్స్ లేకుండా, ఇటువంటి గొడవలు లేకుండా చేద్దామని నేను 15 నెలల నుంచి బ్రహ్మాండంగా పోలీసు అధికారులతో ఇప్పటికప్పుడు ఇటువంటివి చేస్తూ ఉన్నాం. కానీ ఆ సోదరు ఇప్పుడు చెప్తా ఉంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది. నన్ను బ్లాక్మెయిల్ చేశాడన్నా అని చెప్తా ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు అంటే, ఆ అమ్మాయి మా దృష్టికి తీసుకురావడానికి కూడా పర్సనల్గా ఇబ్బంది పడింది. కానీ ఇటువంటి మా ముందుకు తీసుకొచ్చింటే ఈ సంఘటన జరుగుండే పరిస్థితి ఉండేది కాదు. తప్పకుండా వాళ్ళకి అందరం కూడా మనం మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పత్రికా సోదరులకు కూడా మీకు అందరూ చెప్తా ఉన్నా. ఇది మీ అందరికి కూడా తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఎందుకు చిన్నదానికి చంపుకునేదాకా ఆలోచన పోయారంటే, వాళ్ళ వాడి ఆలోచన ఎందుకు అంత నెగిటివ్ థింక్ చేశాడు. ఇది మంచిది కూడా కాదు వాడికి కూడా. వాడు చిన్న వయసులో ఇటువంటి ఆలోచన ఉంటే, గ్రామంలో మన సోదరులు ఇద్దరు చెప్పారు, వీడిని చూస్తుంటే మాకు భయం వేస్తుందన్న, వీడు మళ్ళీ రేపు ఏం చేస్తాడు. అటువంటి మనల్ని ఆ విధంగా గ్రామంలో చూసినప్పుడు మనకు కూడా ఎంత బాధగా ఉంటుంది అనేది కూడా వాడు ఒక నిమిషం ఆలోచించలేకపోయాడు. ఇది మంచిది కూడా కాదని వాడు కూడా ఇటువంటి ఆలోచనలు, ఒక మనిషిగా ఉండి ఇటువంటి ఆలోచనలు రావడం కూడా సిగ్గుసేట్ అని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాను. మన వాళ్ళు మాట్లాడతాం.